సిలిండర్ల బ్లాక్ నూనెల హీటు జనం పరేషాన్. సిలిండర్ల బ్లాక్ నూనెల హీటు సిలిండర్లేమో ఒక పక్కన బ్లాక్ అయిపోయినాయి ఎక్కడికక్కడ కూడా. బ్లాక్ దందా కూడా నడుస్తుంది దీని వెనకాల, అది వేరే విషయం అనుకోండి. సో ఒక పక్కన సిలిండర్లు బ్లాక్ అయిపోయినాయి, నూనెలు కూడా విపరీతమైనటువంటి రేట్లు పెంచింది, అడ్డగోలుగా పెంచేసింది. ఇప్పుడు ఫుడ్ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొడుతున్నట్టు ఉంటే మనం హోటల్కి వెళ్ళాలి, మనం భోజనం చేయాలనుకుందాం, లేకపోతే కర్రీస్ ప్యాన్ నుంచి కర్రీస్ తీసుకురావాలనుకుందాం. వాడు 20 రూపాయలు ఉన్నటువంటి కర్రీని 30 రూపాయలు చేసేసిండు. దాదాపుగా బిర్యానీకి ఒక 150కు దొరికేది 200 250 చేసిండు. ఇట్లా పోతే సామాన్యుల పైన అధిక భారం పడుతూ ఉన్నది. గ్యాస్ సిలిండర్ లేక వంటలో వినియోగించేటువంటి నూనె ఖచ్చితంగా కావాలి. ఒక్కొక్క సంబంధించినటువంటి ఆయిల్ పైన 30 నుంచి 40 రూపాయలు పెంచేసిండు లీటర్కి. దీంతో జనం అంతా పరేషాన్ అయిపోతా ఉన్నారు. యుద్ధం ఎఫెక్ట్తో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్. ఆకాశాన్ని అంటుతున్న ధరలు. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్పై 30, పామాయిల్పై 20 రూపాయలు పెంపు. అదను చూసి గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా, సిలిండర్ల కృత్రిమ కొరత, కమర్షియల్తో పాటు డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ చేస్తున్న కింది స్థాయి సిబ్బంది. ఒక్కో సిలిండర్పై 1000 నుంచి 1500 అదనంగా వసూలు. ఇక చూడండి, ఇంతకుముందు ఎంత ఉండే, 1030 1100 ఉండే గ్యాస్, ఇంట్లో వాడికి ఉన్నటువంటి గ్యాస్. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు వాడు, 2500 3000 రూపాయలు ఇస్తేనే ఇంట్లో వేసేటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ సిలిండర్ అది ఇచ్చిపోతా ఉన్నాడు వాడు బ్లాక్లో. అది కూడా ఇక ఇదైతే మాత్రం కమర్షియల్ గ్యాస్ వంటలకు వాడేటువంటి హోటల్లో వాడేటువంటిది అయితే 4000 నుంచి 5000 రూపాయలు పలుకుతా ఉన్నది. నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడికి నడ్డి విరుస్తున్నది. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంట నూనెల ధరల సెగతో సగటు మనిషి బతుకు చిత్రమవుతున్నది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో అటు వంటగది బడ్జెట్ అస్తవ్యస్తమవుతున్నది. ఒకవైపు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా తీవ్రంగా ఆటంకాలు ఎదుర్కొంటుండగా, మరోవైపు యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు కింది స్థాయి సిబ్బంది ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లోకి మళ్లించి వేలకు వేలు అదనపు ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు, చిన్నా చితక హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిబ్బంది అక్రమ దందాట. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటాన్ని ఆసరగా చేసుకొని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ సంపాదనకు తెరలేపారు. డొమెస్టిక్ అంటే 14 కేజీలు ఉండేటువంటి సిలిండర్ అధికారిక ధర సుమారు 965 రూపాయలు ఉంటే బ్లాక్ మార్కెట్లో 1500 నుంచి 2000 వరకు వసూలు చేస్తుంది. ఇంతకంటే ఎక్కువనే ఉన్నది, 2500 3000 రూపాయలు నడుస్తుంది బ్లాక్ మార్కెట్లో. 965 యాక్చువల్గా రేటు, కానీ ఇప్పుడు 2000 నుంచి 2500 వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2106 రూపాయలు ఉండాల్సినటువంటి ధరను ఏకంగా 4000 నుంచి 6500 వరకు పెంచి విక్రయిస్తున్నారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదు. తీరా చూస్తే సిలిండర్ డెలివరీ అయినట్టు మొబైల్కు మెసేజ్లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. వారికి సిలిండర్ డెలివరీ అయ్యేది లేదు. 20 రోజుల కాంచి వెయిట్ చేసి 21 రోజు 25 రోజు ఏమొస్తుంది, నీకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, మీ ఇంటికి వచ్చేసి మేము డెలివరీ కూడా చేసినామని చెప్పేసి మెసేజ్ వస్తుంది. వాడు మెసేజ్ మాత్రం చూసుకున్నాడు కానీ ఇంటికి మాత్రం గ్యాస్ రాదు. మరి ఈ గ్యాస్ ఎడబోయినట్టు అంటే ఇది బ్లాక్ మార్కెట్ దందా ఇదంతా కూడా. ఆ ఏజెన్సీలు వాడు వచ్చేటువంటి సరఫరా చేసేటువంటి కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు 3000 2500 ఇచ్చిన వాళ్ళకి వాడు అమ్ముకుంటాడు, వీళ్ళకి ఏదో ఇచ్చినట్టుగా వాడు రికార్డుకి ఎక్కిస్తాడు, కానీ వినియోగదారుని మాత్రం చేరదు. ఇగో ఇట్లా ఈ దందంతా నడుస్తూ ఉన్నది. మరి దీన్ని ఈ దందాన్ని అరికట్టాల్సినటువంటి అధికారులు ఎడబీలు. మరి ఇగో ఆ గోదాముల నుంచే సిలిండర్లను నేరుగా బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరలపై ప్రశ్నిస్తే అసలు గ్యాస్ సరఫరా చేయలేమని బెదిరిస్తున్నారని హోటల్ వ్యాపారులు అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల కోసం ఏజెన్సీ సిబ్బందిని బతిలాడుకోవాల్సి వస్తుందని, రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం తెలిపిన వివరాల ప్రకారం బుకింగ్లు సాధారణ స్థాయి కంటే 250 నుంచి 300% పెరిగాయని, కానీ డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం సరఫరా సాధారణంగా ఉంది అని ప్రకటించిన గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ దిగుమతిలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ స్టాక్ లేక వంటలు తగ్గించుకుంటున్నాయి. రోజువారీ ఖర్చు 30,000 నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ధరలు పెంచడంతో పాటు నాణ్యత తగ్గించడంతో ప్రజలపై ఎఫెక్ట్ పడుతున్నది. కాగా ఓటీపీ ఆధారిత డెలివరీలు బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు అంటా ఉంటే, ఇక బగ్గుమంటున్నటువంటి వంట నూనెలు కనుక చూస్తే
రాష్ట్రంలో వంట నూనెల ధరలు బగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హోర్మోజ్ మూసివేత, రెడ్ సీ, సూయాజ్ కాల్వ ప్రాంతాల్లో అంతరాయాలు, బ్లాక్ సీ షిప్పింగ్ సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ గతంలో 152 నుంచి 155 రూపాయలు ఉండేనట. ప్రస్తుతం 170 నుంచి 180కి చేరుకున్నది. హైదరాబాద్లో ఆన్లైన్లో 174 నుంచి 178 ఉన్నదట. రిటైల్లో అయితే 170 నుంచి 175 వరకు విక్రయిస్తున్నారు. ఫామ్ ఆయిల్ ధర లీటర్కు 10 నుంచి 20 పెరగ్గా 140 నుంచి 145కు చేరింది. మార్చి నెలలోనే ఎడిబుల్ ఆయిల్స్ ధరలు లీటర్కి 11 నుంచి 20 రూపాయలు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఫిబ్రవరి 2026లో 51% తగ్గాయి. రష్యా ఉక్రెయిన్ నుంచి 70 నుంచి 90% సరఫరా వస్తుండగా యుద్ధ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సో మొత్తానికైతే మాత్రం ఇదంతా కూడా ఎవరి మీద భారం పడుతున్నది? ఒక సామాన్యునిపైనే అధికమైనటువంటి భారం పడుతున్నది. మన ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు వంట నూనె పెరిగిపోయింది, అలాగే ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంబంధించినటువంటి మందులు అంటే ఆరోగ్యంగా మనం ఏదైతే ఉన్నటువంటి వ్యాధుల కోసం మనం ఎప్పటికీ వేసుకున్నటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఆ మందులు, గోళీల ధరలు, ఆ సిరప్ల ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి నిత్యం వాడాల్సినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. వీటిపైనే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వీటన్నిటిపైన విపరీతమైనటువంటి రేట్లు పెరిగినాయి. ఇక వీటన్నిటి కూడా ఆసరా చేస్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే వాళ్ళంతా కూడా దండుకొని వాళ్ళు ప్రజల మీద, ముఖ్యంగా సామాన్యుల్ని గందరగోళానికి గురి చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇక గ్యాస్ ఎట్లా అవుతా ఉన్నదట అంటే ఓటీపీ వస్తూ ఉన్నదట, గ్యాస్ మాత్రం రాలేదు. గ్యాస్ బుక్ చేసిన నెల తర్వాత ఓటీపీ వచ్చింది, ఆ వెంటనే డెలివరీ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. గ్యాస్ సిలిండర్ మాత్రం రాలేదు. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే 2 రోజులకు గ్యాస్ సరఫరా చేశారు. ఎందుకు వేరే వారికి సరఫరా చేశారని సిబ్బంది నిలదీస్తే, మీకంతా అర్జెంట్ అయితే మాకు ఫోన్ చేస్తారు కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిలట. ఎదురుగా రాలేదు, ఓటీపీ వచ్చింది, కాసేపటికి డెలివరీ అయినట్టుగా వచ్చింది. మరి ఓటీపీ చెప్పాలి కదా వీళ్ళకు, ఓటీపీ వచ్చింది, మరి ఓటీపీ చెప్పిల్ల వాళ్ళు చెప్పలేదా? ఓటీపీ చెప్పకపోతే మరి ఎట్లా వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా రికార్డులు నమోదవుతుంది? మరి ఇదేం గ్యామ్లింగో తెలియదు. ఇక వంట నూనెల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇంటి బడ్జెట్ కుదేలైంది. సన్ఫ్లవర్ ఆయిల్ 175 నుంచి 180కి చేరడం, 2 లీటర్ల బాటిల్ 350 దాటడం భారంగా మారింది. ఫామ్ ఆయిల్ ధర అధికంగా ఉండడంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. వంటలో నూనె తగ్గించుకోవాల్సి వస్తున్నది. నెలకు 1500 అదనపు భారం పడుతున్నదట. మొత్తానికి ఈ పెరిగినటువంటి ధరలతో 1500 రూపాయల నెలకి ఇప్పుడు సామాన్యుడు అదనంగా భరించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు